సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను. ఏలి అనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికిని గ్రీకు దేశస్థుని కూడా రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనగా నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుని వాక్యం దీవించునుగాక. ఆమేన్. దయతో అందరూ కూర్చుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని జనాంగమా, ఈ సమయంలో దేవుని యొక్క మహాకృపలో, దేవుని యొక్క సన్నిధానములో ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు, ప్రభు వాక్యాన్ని పరిశీలించుటకు ప్రభు మనకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ప్రభు గురించి చెప్పడానికి సిగ్గుపడ్డారా? యేసు ప్రభు గురించి మీ స్నేహితులతో కానీ, మీ బంధువులతో కానీ, మీకు తెలిసిన వారితో కానీ యేసు ప్రభు గురించి చెప్పడానికి ఎప్పుడైనా సిగ్గుపడ్డారా అనేది ప్రశ్న. అది మీరు సిగ్గుపడ్డారో లేదో మీకు తెలుసు. ఎందుకంటే చాలా పర్యాయాలు మనము మన బంధువులతోనూ స్నేహితులతోనూ యేసు ప్రభు గురించి చెప్పడానికి సంకోచిస్తాం. ఏమనుకుంటామంటే, ఈ మాట చెప్తే వారు గాయపడతారేమో, ఈ మాట చెప్తే వారు మాతో మాట్లాడరేమో, ఎందుకులే నాకు ఈ మాట, ఎందుకులే ఈ మాట ఎందుకు చెప్పాలే, యేసు ప్రభు ఈ మాట ఎందుకు చెప్పాలే, నాకు యేసు ప్రభు గురించి చెప్పే అవసరం నాకు లేదు, వాళ్ళు నమ్మితే నమ్ముతారు లేకపోతే లేదు అని చాలా పర్యాయాలు ఏం చేస్తామంటే యేసు ప్రభు గురించి చెప్పడానికి మనం సిగ్గుపడతాం. ఒకవేళ ఆ సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మాటలు మార్చేస్తాం. అంటే యేసు ప్రభు గురించి కాకుండా వారు మరొక మాట మాట్లాడేవారుగా మనం ఉంటాం. ప్రియమైన సంగమ, ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇది సాధారణమైన విషయం కాదండి. యేసు ప్రభు గురించి మాట్లాడే మాటలు ఇవి సాధారణమైన మాటలు మాత్రము కావు. యేసు ప్రభు గురించి మాట్లాడే మాటలు ఇవి శక్తివంతమైన మాటలు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా కూడా రకరకాల వార్తలతో నింపబడ్డది, రకరకాల వార్తలు. ఆఖరికి దేవుని యొక్క వాక్యం ప్రకటించడంలో కూడా రకరకాల సువార్తలు ఉన్నాయి, రకరకాల పద్ధతుల్లో రకరకాల సువార్తల ద్వారా మనుషులు, సంఘాల్లో ఉన్నవారు చాలామంది బోధిస్తున్నారు. ఇందులో మనం చూస్తే రకరకాల సువార్తలతో సంఘాలు విడిపోయాయి. మొదటిగా మనం చూస్తే కొందరు ఎలాంటి సువార్త బోధిస్తారంటే సంపద సువార్త అంటే ప్రాస్పరిటీ గాస్పల్. ఈ ప్రాస్పరిటీ గాస్పల్ ఏం సువార్త ప్రకటిస్తుందంటే, దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీ విశ్వాసం ఎంత బలంగా ఉంటే దేవుడు అంతగా నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుడు అంతగా మీ జీవితాల్లో ఆయన ధనవంతులుగా మారుస్తాడు. దేవునికి మీరు 1000 రూపాయలు ఇస్తే దేవుడు మీకు 10,000 ఇస్తాడు. దేవుడు మీకు 1,00,000 రూపాయలు ఇస్తే దేవుడు మీకు 10 లక్షలు ఇస్తాడు. దీన్ని వేదాంతవేత్తలు ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు. ప్రాస్పరిటీ గాస్పల్ అంటే స్వేచ్ఛానుసారమైన సువార్త, లేకపోతే సంపద సువార్త. ఇది పూర్తిగా దేవుని వాక్యానికి వ్యతిరేకమైనదండి. ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా మనిషి యొక్క పాపాల గురించి మాట్లాడు, మనిషి పాపి అని చెప్పరు. బైబిల్ అంటుంది మానవుడు ఎవరంట, మానవుడు పాపి. ఆ పాపి యొక్క మానవుడి యొక్క జీవితము మార్పు చెందాలి. అందుకే సువార్త ఇవ్వబడ్డది. ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఆ రోగికి భయంకరమైన గుండె జబ్బు ఉంది. ఆ భయంకరమైన గుండె వ్యాధితో జీవిస్తున్న ఆ రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఆ వ్యక్తిని చూసి అంటాడు, బాబు ఇదిగో నువ్వు ఏం చేస్తావంటే ఈ పలానా ఆహారం తింటే నువ్వు బాగైపోతావు, ఈ కొత్త బట్టలు కట్టుకో, నువ్వు ప్రతిరోజు సంతోషంగా ఉంటావు, ఇలా చేయి అలా చేయాలని ఆయన కేవలం బాహ్య సంబంధమైన వాటిని చెప్పాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఏమైనా రోగం నుంచి విడుదల వస్తుందా? రాదు. ఎందుకంటే రోగం ఎక్కడుంది? లోపడుంది. ఆ రోగం ఏంటి? హృదయం పాడైపోయింది. ఆ పాడైపోయిన హృదయాన్ని బయటికి మనం ఎంత మార్చడానికి ప్రయత్నం చేసినా ఆ వ్యాధి పోదు. కనుక ఈ లోకంలో ఉన్న రకరకాల సువార్తలు ద్వారా మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క సారాంశాన్ని, దేవుని సువార్తని ఏం చేస్తున్నారంటే పాడు చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని పాడు చేస్తున్నారు. చూడండి, నిజమైన విశ్వాసి బాధపడాలి. అది క్రైస్తవ జీవితం యొక్క సారాంశము.
క్రైస్తవ విశ్వాసి శ్రమలతోనే క్రైస్తుడిగా మార్పు చెందుతాడు. అది క్రైస్తవ్యము. బైబిల్ అంటుంది, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. కానీ కొందరు ఏం బోధిస్తారంటే ప్రభువుని నమ్ముకుంటే మీకు శ్రమలు రావు. అది తప్పుడు బోధ. అది తప్పుడు బోధ అండి. యేసుప్రభువారు స్వయంగా అన్నాడు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూడులు, కానీ మనిషి కుమార్తె తలవాల్చుకోవడానికి ఏం లేదంటున్నాడు, స్థలం లేదు. కొందరు ఏమంటారంటే ప్రభు నమ్ముకుంటే ప్రభు మీకు పెద్దగా ఇది ఇచ్చేస్తాడు, అది ఇచ్చేస్తాడు. అది అంత అబద్ధ బోధ. దాన్ని ఏమంటారంటే సంపద సువార్త అంటారు. అది ఒకటి. రెండోది నైతిక సువార్త. నైతిక సువార్త. ఈ నైతిక సువార్త ఏంటంటే మనుషుల యొక్క జీవితాల్లో వారు ఏం చెప్తారో తెలుసండి, నువ్వు మరింతగా నీవు ఈ నియమాలు పాటిస్తే, ఈ నియమాలు పాటిస్తే, ఈ పద్ధతి పాటిస్తే, పలానా బట్టలు కట్టుకుంటే, పలానా ఆహారాన్ని మీరు తింటే దేవుడు మీరు ప్రేమిస్తాడు. ఇది నైతిక సువార్త. దీన్ని ఏమంటారంటే దీన్ని మోరల్ గాస్పల్ అంటారు. ఇది వాక్యానికి వ్యతిరేకమే. ఎందుకంటే ఇవన్నీ కూడా బయటికే మార్పుని తీసుకొస్తాయి. కానీ ప్రాబ్లం ఎక్కడుంది? ప్రాబ్లం లోపల ఉంది, హృదయంలో ఉంది. హృదయం పాడైపోయింది. పాడైపోయిన హృదయాన్ని బాగు చేయాలి. మనం బయటిగా ఎంత మార్పు చేయాలన్నా మనిషిలో నిజమైన మార్పు అనేది రాదు. కాబట్టి ఈ యొక్క నైతిక సువార్త అనేది కూడా ఏం చేయాలి, మనుషుల యొక్క బాహ్య రూపాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారండి. ప్రియమైన సంగమ దేవుని జనాంగమా, అందుకే మత్తయి సువార్త 16:24 మత్తయి సువార్త 24:16 యేసుప్రభువు వారు ఏమంటారంటే, చదవండి దయతో. మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని. చూడండి, యేసుప్రభువు వారు ఏమన్నారంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తను ఉపేక్షించుకొని, అంటే తన్ను తను పరీక్షించుకోవాలి. వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. ఎగ్జామిన్ చేసుకోవాలి. నా హృదయం ఎలాగుంది? నా హృదయం దేవునికి సరిగా ఉందా? దేవునితో నా హృదయము సరిపోల్చే విధంగా ఉందా? నా మాటలు, నా క్రియలు, నా ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉందా? తర్వాత మూడో సువార్త ఏంటంటే, ఈ సువార్తని ఏమంటారంటే స్వీయ సహాయ సువార్త, అంటే సెల్ఫ్ హెల్ప్ గాస్పల్. స్వీయ సహాయ సువార్త. ఈ స్వీయ సహాయ సువార్త ఏమంటుందంటే, ఈ పలానా 7 మెట్లు పాటించండి. ఈ 7 మెట్లు పాటిస్తే దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు. ఈ 3 మెట్లు పాటించండి. 3 మెట్లు సువార్త, 7 మెట్లు సువార్త. ఇది కూడా అబద్ధ సువార్త. సువార్త అనేది మెట్లు కాదండి. సువార్త అంటే జీవితం. ఇట్స్ ఎ లైఫ్. నాలుగోది మనం చూస్తే, సామాజిక సువార్త. సామాజిక సువార్త. ఈ సామాజిక సువార్త ఏం చెప్తుందంటే, ఈ లోకము మరి సువార్తకు వ్యతిరేకంగా ఉంది. మనం కూడా ఏం చేయాలి? మనం కూడా లోకాన్ని ఎదుర్కోవాలి. లోకాన్ని మనం ఎదుర్కోవడానికి మనకు కూడా ఏం కావాలి? రైట్స్ కావాలి. మనకేం కావాలి? రైట్స్ కావాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ లోకంలో మన యొక్క సామాజిక వర్గాన్ని లేకపోతే మన సమాజాన్ని ఉద్ధరించాలంటే మనం కూడా పోరాటము చేయాలి. ఇది సామాజిక సువార్త అంటారు. అంటే సమాజంలో జరుగుతున్న వాటికి మనం కూడా ఏం చేయాలి? పోరాటాలు చేయాలి. చూడండి, ఏదైతే ఈ సంపద సువార్త ఉందో, లేకపోతే ఈ యొక్క నైతిక సువార్త ఉందో, స్వీయ సహాయ సువార్త ఉందో, ఈ సామాజిక సువార్త ఉన్నాయో, ఇవన్నీ కూడా అబద్ధ సువార్తలు. ఇవన్నీ అబద్ధ. ఇవి వినటానికి ఆధ్యాత్మికంగా ఉండొచ్చు, ఆధ్యాత్మికమైన రూపం దీంట్లో ఉన్నాయి. నిజంగా ఈ బోధకులు చెప్తుంటే నిజంగా యేసుప్రభు మాట్లాడినట్లుగా ఉంటాయి మాటలన్నీ కూడా. కానీ నిజంగా యేసుప్రభు కాదు మాట్లాడేది. వాటి వెనకాల ఎవరున్నారో తెలుసా? సాతాను ఉన్నాడు. ఎందుకంటే సాతాను యొక్క ముఖ్య గురి ఏంటి తెలుసా? మన దేవుని నుంచి దూరము చేయాలి. అదే దేవుని నుంచి దూరం చేయడానికి వాడు దేన్ని ఉపయోగించుకుంటాడు? వాక్యాన్ని ఉపయోగించుకుంటాడు. ఎవరిని ఉపయోగించుకుంటాడు? దేవుని సేవకుల వేషంలో సేవకులు వాడుకుంటాడు. వాడు అన్యులు వాడుకోడు. వాడి యొక్క ముఖ్య సూత్రం ఏంటంటే, ప్రభువుని నమ్ముకున్న వాడిని ప్రభు నుంచి వేరు చేయాలి. అందుకే ప్రభు వారంట, ప్రభువా పిలుచు ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలోనికి వారసుడు కాదు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకానికి వెళతాడు.
కాబట్టి ఈ యొక్క స్వేచ్ఛానుసారమైన సువార్తలు, లేకపోతే నైతిక సువార్తలు, ఈ స్వీయ సహాయ సువార్తలు, సామాజిక సువార్తలు, ఇవన్నీ కూడా వినటానికి చాలా ఆధ్యాత్మికంగా ఉంటాయి, మంచిగా ఉంటాయి, వినటానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. కానీ వారు పాపం గురించి మాట్లాడరు, వారు మరణం గురించి మాట్లాడరు, తీర్పు గురించి మాట్లాడరు, నరకం గురించి మాట్లాడరు. ఒకవేళ పాపము, మరణము, నరకము అనేది ఏ బోధలో లేకపోయిందనుకోండి, అది తప్పుడు సువార్త. దట్ ఈస్ అ రాంగ్ గాస్పల్. కాబట్టి ప్రియమైన సంఘం, దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు శకం 57వ సంవత్సరంలో ఆయన రోమాలో ఉన్న విశ్వాసులకు ఒక పత్రిక రాస్తున్నాడు. ఆయన కొరింథీలో ఉంటూ, కొరింథీ పట్టణంలో ఉండి ఆయన రోమా అనే ప్రాంతంలో ఉన్న క్రైస్తవులకు పత్రిక రాస్తున్నాడు. ఆయన రాయటానికి కారణం ఏంటంటే, అక్కడ క్రైస్తవులు ఉన్నారు, కానీ క్రైస్తవులుగా పేరు మాత్రమే ఉంది, కానీ వారి జీవితంలో నిజమైన మార్పు లేదు. వారు మార్పు కలిగి జీవించట్లేదు. వారు మందిరానికి వస్తున్నారు, వారు ప్రార్థన చేస్తున్నారు, కానీ వారి జీవితంలో మార్పు లేదు. దేర్ వాస్ నో చేంజ్. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు గారు రోమీలు రాసిన పత్రిక వారికి రాస్తున్నారు. కారణం ఏంటంటే, రోమా సంఘం అనేది ప్రాచీన కాలంలో చాలా అద్భుతమైన నగరం అండి. ప్రపంచాన్ని పాలించారు రోమీలు, ప్రపంచాన్ని పాలించారు. ఒక్కొక్క దేశం, బహుశా ఒక దేశంలో నాయకుడు ఒక దేశాన్ని పాలించవచ్చేమో, కానీ రోమీలు ప్రపంచాన్ని పాలించారు. 2000 సంవత్సరాల క్రితము రోమీలు ప్రపంచాన్ని పాలించారు. గ్రీకులు ప్రపంచాన్ని పాలించారు. గ్రీక్స్. ఈరోజు ఈ విద్యా వ్యవస్థలు ఉన్నాయి కదా, అకాడమీస్ అంటారు, వీటన్నిటిని కూడా ప్రారంభించింది గ్రీకుల శాస్త్రము. విద్య అనేది గ్రీకుల శాస్త్రము. స్కూల్స్ అనేవి దాన్ని స్టార్ట్ చేసింది ఎవరో తెలుసండి, గ్రీకులు ప్రారంభించారు. ఈరోజు మా పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నాం అనుకోండి, ఆ స్కూల్కి దాన్ని విద్యాభ్యాసం ప్రారంభించింది ఎవరో తెలుసా? గ్రీకులు. ఇట్స్ టేకెన్ ఫ్రమ్ గ్రీక్స్. కాబట్టి రోమా ప్రాంతంలో ఉన్న ప్రజలు, ఆ రోమా ప్రాంతంలో ఎవరున్నారంటే కైసర్ చక్రవర్తి ఉన్నాడు. ఈ కైసర్ చక్రవర్తి ప్రపంచానికి చక్రవర్తి. ఆ టైంలో ప్రపంచ చక్రవర్తి రోమాలో ఉన్నాడు. ప్రపంచ సంబంధమైన అధికారం రోమాలో ఉంది. అటువలే తత్వ జ్ఞాన శాస్త్రానికి పునాది రోమా ప్రాంతంలో ఉంది. అటువలే రోమీలు చాలా గర్విష్ఠులు. అలాంటి ప్రాంతంలో ఉన్న వారికి పౌలు గారు రాయటానికి కారణం ఏంటంటే, వారికి సువార్త అనేది, సిలువ అనేది వారికి చాలా ఎలా ఉందో తెలుసండి. సువార్త అనేది వారికి ఒక వెరితనంగా ఉంది. సువార్త అంటే వారికి వెరితనం. సువార్త అంటే మీ దేవుడా సిలువేయబడ్డా, యేసుప్రభు సిలువేయబడితే ఆయన దేవుడేటి, సిలువేయబడిన దేవుడేటి అని వారు ఏం చేస్తున్నారంటే, ఆ ప్రాంతంలో ఉన్నవారు వారి సంస్కృతి ప్రకారంగా క్రైస్తవులను చులకనగా, క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని చాలా చాలా అసహ్యంగా మాట్లాడుతున్న పరిస్థితుల్లో విశ్వాసులందరూ కూడా వారికి అర్థం కావట్లేదు, మా క్రైస్తవ్యం ఎలాంటిది అనే విషయంలో వారికి చాలా గందరగోళం ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు అంటారు, నేను సిగ్గుపడను. మీరు సిగ్గుపడుతున్నారేమో, సిలువను గూర్చి మీరు సిగ్గుపడుతున్నారేమో, నేను మాత్రం సిలువను గూర్చి నేను సిగ్గుపడను. చూడండి, రోమీలు రాసిన పత్రిక పూర్తి సారాంశం ఏంటో తెలుసా? మనం సిలువను గూర్చి సిగ్గుపడకూడదు. సిలువ సందేశాన్ని గూర్చి సిగ్గుపడకూడదు. సిలువలో జీవించడానికి మనం సిగ్గుపడకూడదు. ఈ పుస్తకం అంతా కూడా, రోమీలు రాసిన పత్రిక అంతా కూడా ఈ మాట పైన ఆధారపడి ఉంటుంది. అదేంటో తెలుసా? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ఈరోజు ప్రపంచమంతా కూడా మనం రకరకాల సంఘాలు చూస్తున్నాం. చాలా సంఘాలు ఉన్నాయి. రోమ క్యాథలిక్ సంఘం అంటాం, ప్రొటెస్టెంట్ సంఘాలు అంటాయి. ప్రొటెస్టెంట్ సంఘాలు, చాలా సంఘాలు ఉన్నాయి. అసలు ఈ ప్రొటెస్టెంట్ సంఘాలు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఈ ప్రొటెస్టెంట్ సంఘాలు రావడానికి కారణము మార్టిన్ లూథర్ అనే ఒక క్యాథలిక్, ఆయన మాంక్ మాట, క్యాథలిక్ సన్యాసి. ఆయన బైబిల్ని ఆయన జర్మనీలో తర్జుమా చేస్తున్నాడు. లాటిన్లో ఉన్న బైబిల్ని ఆయన జర్మనీలో భాషలో తర్జుమా చేస్తున్నాడు. ఆయన తర్జుమా చేస్తున్నప్పుడు రోమీలు రాసిన పత్రిక దగ్గర రాబోడికి ఆయన రోమీలు రాసిన పత్రిక తర్జుమా చేస్తున్నాడు.
తర్జుమా చేస్తున్నప్పుడు ఈ మాట ఏదైతే మనం చదివేమో, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన మాట ఉందో, ఆ మాట అతను పట్టుకుంది. ఆ మాట అతను పట్టుకుంది. ఈ మార్టిన్ లూథర్ అనే క్యాథలిక్ మాంక్, ఈయన ఒక సన్యాసి, తన జీవితాన్ని ప్రభు కోసం సమర్పించుకున్న ఒక ప్రీస్టిన. ఈ మాట ఎప్పుడైతే చదివాడో, ఇప్పటి వరకు తాను విన్న సందేశం ఒకలాగుంది, బైబిల్ ఒక విధంగా చెప్తుంది. ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు, అసలు మా సంఘం బోధించింది కరెక్టా లేకపోతే బైబిల్ ఉన్నది కరెక్టా అని చదవడం మొదలెట్టాడు. అప్పుడు అర్థమైంది ఏంటి తెలుసండి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, కానీ నీతిమంతుడు క్రియ మూలంగా కాదు, నియమాల ప్రకారంగా కాదు, ఆచార ప్రకారంగా కాదు అనే ఈ మాటతో ప్రపంచానికి 1551లో రిఫర్మేషన్ స్టార్ట్ అయింది. రిఫర్మేషన్ అంటే ఉద్యమం స్టార్ట్ అయింది. సంఘాలకు సువార్త ప్రకటన స్టార్ట్ చేయబడింది. అప్పుడు కథోలిక్ సంఘంలో నుంచి ప్రొటెస్టెంట్ సంఘాలు బయటకు వచ్చాయి. అలాగా ఈ రోమి రాసిన పత్రిక అనేది, మనం చదివిన ఈ మాట ఏదైతే రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయం 16, 17, 18 వచనాలు ఉన్నాయో, ఇది ప్రొటెస్టెంట్ సంఘాలకు మూలము. ఈరోజు అది ఏ చర్చ అయినా కావచ్చు, అది ఏ చర్చ అయినా, ఈ చర్చ అన్నిటినీ బయటికి తీసుకురావడానికి ప్రయాసపడింది ఎవరు తెలుసా? మార్టిన్ లూథర్ గారు. ఆయన ఆ రోజు ఈ రోమి రాసిన పత్రికలో ఉన్న సారాంశాన్ని బయటికి తీసుకురాపోతే ఈరోజు ప్రొటెస్టెంట్ సంఘాలు అనేవి లేవు. ఏ సంఘం లేదు, ఒకే సంఘం ఉండేది, క్యాథలిక్ సంఘం ఉండేది. కాబట్టి ఈ మాట అనేది మార్టిన్ లూథర్ జీవితాన్ని బయటికి తీసుకొచ్చింది. కనుక ఈ సమయంలో మీకు 3 విషయాలు చెప్పాలనుకో. ఒకటి, నిజమైన సువార్త ధైర్యాన్ని ఇస్తుంది. నిజమైన సువార్త ధైర్యాన్ని ఇస్తుంది. ద ట్రూ గాస్పెల్ విల్ గివ్ యూ బోల్డ్నెస్ టు లివ్. 16 వచనంలో అదే మంచు, నేను సిగ్గుపడను, సిలువను సువార్త గురించి నేను సిగ్గుపడువాడును కాదు. ఎందుకంటే చరిత్రలో అత్యంత అద్భుతమైన శుభవార్తల అన్నిటిలో శ్రేష్టమైనది దేవుని వార్త. కాబట్టి ఈ శ్రేష్టమైన వార్తను చెప్పడానికి మనం సిగ్గుపడాలా? దొంగతనం చేస్తే ఈ దినాల్లో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, మోసం చేస్తే గొప్పగా చెప్పుకుంటున్నారు, ఒకరిని దోచేసుకొని ఆశను సంపాదించుకుంటే గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే ఈ లోకం అంతా కూడా ఎలా మారిపోయిందంటే, మంచిదేమో చెడ్డదానిగా, చెడ్డదేమో మంచిదానిగా మార్చేసే పరిస్థితుల్లో మనం వచ్చేసాం. కానీ సువార్త ఎలాంటిది కాదండి. సువార్త అంటే ఒక పాపి ఉచితంగా నీతిమంతునిగా తీర్చబడ్డము. ఇది సమస్త భూలోకుల మానవులందరికీ కూడా గొప్ప వార్త అండి. ఎందుకంటే రోమిల దృష్టిలో సువార్త వారికి బలహీనంగా కనిపించిందండి. ఎందుకంటే యేసుప్రభు సిలువేయబడ్డవాడు మాకు రాజేటి, సిలువేయబడి మాకు రాజు అవడు. తను తాను రక్షించుకోలేని మమ్మల్ని ఎలా రక్షిస్తాడు? రాజు అంటే కత్తి ఉండాలి, బాణం ఉండాలి, కెరటాలు పట్టుకెళ్ళాలి, అందరిని నరికేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగైతేనే రాజు. మనుషులు అదే నమ్ముతారు కదా. మనుషులు ఏం నమ్ముతారంటే, ఎంతమందిని చంపితే అంత గొప్ప వ్యక్తి. సిలువను గూర్చిన వార్త చాలామందికి వెర్రితనంగా ఉంటుందండి. ఎందుకంటే రోమిల దృష్టిలో సిలువ మరణం అనేది వారికి బలహీనంగా కనిపించింది. పవర్ లేదనుకున్నారు వాళ్ళు. దీంట్లో పవర్ లేదు. సువార్తలో ఈ యేసుక్రీస్తు సిలువ మరణంలో పవర్ లేదనుకున్నారు. అలాగే యూదుల దృష్టిలో కూడా యేసుప్రభు సిలువ అనేది అపజయం కనిపించింది. అపజయంగా అంటే వారు రాజకీయ విమోచన కోసం చూశారు. కానీ పౌలు గారు ఏమన్నా తెలుసా? అని అంటున్న మాట ఏంటి తెలుసండి? సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పల్. ఇందాక చెప్పినట్టుగా సువార్త స్వరూపాన్ని మనం అర్థం చేసుకుంటే, సువార్తలో ఉన్న మర్మాన్ని అర్థం చేసుకుంటే, అది మన జీవితానికి ఎంతో గొప్ప ఆదరణ ఇస్తుందండి. చూడండి, సువార్త అనేది ఒక వ్యక్తిని మంచి వ్యక్తిగా మార్చడానికి ఇవ్వబడిన ఒక ఉపన్యాసం కాదు. మంచి వ్యక్తిగా మారడానికి ఇవ్వబడిన ఒక ఉపన్యాసం కాదండి. అదేంటి తెలుసా? పాపులను రక్షించడానికి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఇదే సువార్త. పాపులను రక్షించడానికి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి లోకంలోనికి వచ్చాడు. మన సమస్య ఏంటో తెలుసండి, చాలాసార్లు సువార్తను చాలా సులువుగా మనం అర్థం సులువుగా దాన్ని భావిస్తాం. అంటే సువార్తను అనేది మనం ఏం చేస్తామంటే, సువార్త అంటే దేవుని యొక్క రక్షణ అనేది ఆలోచించాం. చాలా పర్యాలు మనం కానీ
సువార్తను మనం చాలా పర్యాలు తప్పుగా అర్థం చేసుకుంటామండి, తప్పుగా అర్థం చేసుకుంటాం. చూడండి, యేసుప్రభు వారు మనకి మంచి ఉదాహరణ ఇవ్వటానికి లోకాన్ని రాలేదు. యేసుప్రభు వారు మన పక్షాన శిక్షను భరించి మన స్థానంలో చనిపోవటానికి ఈ లోకానికి వచ్చాడు. మనకి మంచి ఉదాహరణ ఇవ్వటానికి ఆయన లోకానికి రాలేదు, ఒక మోడల్ లైఫ్ ఇవ్వడానికి రాలేదు. ఆయన మనం పొందవలసిన పాప భారాన్ని ఆయన తన పైన వేసుకున్నాడు. అది సువార్త. మనం దేనివల్ల నీతిమంతులుగా తీర్చబడం? రక్తము చిందించడం అంటే మనము బలులు ఇవ్వడం ద్వారా మేకలకి, ఎడ్లకి, గొర్రెలకి బలులు అర్పించడం వల్ల మన నీతిమంతులుగా తీర్చబడడం. మనం ఏం చేసినా మన దేవునితో సమాధానం పొందలేం, మనం ఏం చేసినా. కాబట్టి యేసుప్రభు వారు మనల్ని దేవునితో సమాధానపరచడానికి ఆయన లోకములోనికి మన కొరకు శిక్షను భరించాడు, మన కొరకు ఆయన సిలువేయబడ్డాడు, మన కొరకు ఆయన జీవాన్ని ఇవ్వటానికి ఈ లోకములోనికి వచ్చాడు. చూడండి, సువార్త ఎవరిని రక్షిస్తుంది? చాలా పరి సువార్త ఎవరు రక్షిస్తుంది అనుకుంటాం? మంచివారిని అనుకుంటా. కాదండి, సువార్త చెడ్డవారిని రక్షిస్తుంది. యేసుప్రభు వారు ఎవరి కోసం వచ్చాడు? ఆయన పాపుల కొరకు వచ్చాడు. నీతిమంతులను పిలవ రాలేదు నేను. ఐ కేమ్ టు సేవ్ సిన్నర్స్. చూడండి, ఎప్పుడైతే సువార్త యొక్క రక్షణ పద్ధతి మనం తెలుసుకుంటామో ఇది మనకు ధైర్యాన్ని ఇస్తుందండి. సువార్త అనేది మంచివాడిని రక్షించదండి, సువార్త పాపుని రక్షిస్తుంది. సువార్త అర్హులను రక్షించదండి, సువార్త అనర్హులను రక్షిస్తుంది. అంటే ఎవరైతే అర్హత లేదో వారిని సువార్త రక్షిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే సువార్త గురించి మనం మాట్లాడేటప్పుడు గర్వించకూడదు. సువార్త గురించి మాట్లాడేటప్పుడు మనం కృతజ్ఞతతో జీవించాలి, కృతజ్ఞత భావంతో జీవించాలి. మార్కు సువార్త 8:38 చూడండి, ఇక్కడ ఒక స్త్రీ వ్యభిచారమందు పట్టబడింది. ఈ వ్యభిచారమందు పట్టబడిన ఈ స్త్రీని మనుషులు తరుముతున్నారు, రాళ్ళుతో కొట్టడానికి రాళ్ళు తీసుకున్నారు. చదవండి, మార్కు సువార్త 8:38. కాబట్టి యేసు ప్రభువారు అక్కడ ఒక స్త్రీ పట్టబడిన సందర్భంలో ఆయన చెప్తున్న మాటలండి. అంటే అక్కడ ఒక స్త్రీ పట్టబడినప్పుడు అందరూ రాయిలు తీసుకొని కొట్టాలనుకున్నారు. అప్పుడు ప్రభు అంటాడు, మీలో ఏ పాపం లేనివాడు మొదటగా ఒక రాయి తీసుకొని ఈమె పైన వేయండి. ప్రభు అంటాడు ఆమె చూచి, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను, మళ్ళా నువ్వు ఎన్నడూ పాపము చేయొద్దు. చూడండి, మనము మన ప్రభువైన యేసు గురించి జీవించడానికి సిగ్గుపడకూడదు. మనం ఎక్కడున్నా, వేర్ ఎవర్ వి ఆర్, వి నీడ్ టు బి ఎ టెస్టిమోనీ ఫర్ జీసస్. ఎందుకంటే సిలువను గూర్చి నశించిపోతున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడిన మనకు అదేంటి చెప్పండి? దేవుని శక్తి. 2 తిమోతి 1:8 2 తిమోతి 1:8 బైబిల్లో పౌలు గారు అంటున్నారు. 2 తిమోతి 1:8 చదవండి. కాబట్టి ఈయన ప్రభు విషయమైన సాక్ష్యము గూర్చైనను ఆయన ఖైదీన నన్ను గూర్చైనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడమై ఉండు. ఇక్కడ యవనస్తుడైన తిమోతి అని ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఈ తిమోతి తన పరిచయంలో చాలా అభ్యంతరాలు ఎదుర్కొంటున్నాడు. రోమిల చేత, పక్కన యూదుల చేత కష్టాలు అనుభవిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు యవనస్తుడైన తిమోతితో అంటున్నారు, తిమోతి, నువ్వు నా దేవుని పని చేయడానికి నువ్వు సిగ్గుపడొద్దు. డోంట్ బి అషేమ్డ్ టు డూ ద గాస్పల్ వర్క్. డోంట్ బి అషేమ్డ్. దేవుని కోసం జీవించడానికి నువ్వు సిగ్గుపడొద్దు. డోంట్ బి అషేమ్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట రాస్తున్న వ్యక్తి ఎవరో తెలుసండి? పౌలు గారు. ఈ పౌలు ఒకప్పుడు ఎవరో తెలుసా? హంతకుడు అంట. క్రైస్తవులు హింసించిన వ్యక్తి. క్రైస్తవులు ఎక్కడైతే ప్రార్థన చేసుకున్నారో వారి ఇంటిపైకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వారిని బయటికి ఈడ్చుకుంటూ వచ్చి రాళ్ళతో కొట్టి అతి క్రూరంగా వారిని హత్య చేసే వ్యక్తి ఈ పౌలు.
అలాంటి వ్యక్తి అంటున్నాడండి, ఏమన్నాడు తెలుసా? ఒకప్పుడు సంఘాన్ని హింసించిన ఈ పౌలు ఇప్పుడు అతను అంటున్నాడు, ఇప్పుడు నేను సిగ్గుపడను. ఒకప్పుడు సిగ్గుపడ్డాను సువార్త అంటే. నేను అన్యుడిగా ఉన్నప్పుడు, నేను యూదా మతంలో ఉన్నప్పుడు సిలువ అంటే నాకు ఒక అపహాసంగా ఉండేది, సిలువ అంటే నాకు ఒక విరోధంగా ఉండేది, సిలువ అంటే నాకు వెరితనంగా ఉండేది. కానీ దేవుని శక్తి తెలుసుకున్న తర్వాత అయ్య బాబోయ్, దాన్ని నేను వివరించలేని అంటున్నాడండి. దాన్ని నేను వివరించలేని అంటున్నాడు. సిలువను గూర్చిన వార్త ఒకప్పుడు నాకు వెరితనంగా ఉంది, కానీ ఇప్పుడు అది నాకు దేవుని శక్తి. నేను సిగ్గుపడను అంటున్నాడండి. నేను సిగ్గుపడను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, చూడండి, ఒక కోటీశ్వరుడికి క్యాన్సర్ వ్యాధి వచ్చిందండి. కానీ ఆ క్యాన్సర్ వ్యాధిని కనుగొన్నది ఒక గ్రామంలో ఒక చిన్న డాక్టర్ గారంట. ఒక గ్రామంలో చిన్న డాక్టర్ గారు క్యాన్సర్ వ్యాధికి మందును కనుగొన్నాడు. అతడు సాధారణమైన ఒక వైద్యుడు. ఇప్పుడు ఆ సాధారణమైన ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళటానికి కోటీశ్వరుడు సిగ్గుపడ కారణం ఏంటో తెలుసా? అంటే వైద్యానికి మందు ఎక్కడ దొరుకుతుంది అనుకున్నాడు? పెద్ద పెద్ద సిటీస్లోనో లేదా పెద్ద డిగ్రీలు ఉన్న వారి దగ్గరికి వెళ్తే దొరుకుతుంది అనుకున్నాడు. కానీ ఈ క్యాన్సర్ వ్యాధి ఒక మారుమూల గ్రామంలో ఒక చిన్న వ్యక్తి ఆ క్యాన్సర్ మందు కనుగొన్నాడంట. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తారా? వీళ్ళు వెళ్తారా? ఇప్పుడు పెద్ద హాస్పిటల్గా ఇష్టపడతారా? లేకపోతే ఒక వ్యక్తి సామాన్యంగా ఒక చిన్న గ్రామంలో ఉంటూ ఆయన రోగాలను బాగు చేస్తే ఆయన దగ్గరికి వెళ్తారా? మనుషులు మైండ్ ఎలా ఉంటుందో తెలుసండి? పెద్ద బిల్డింగ్ ఉంటేనే, లేదా పెద్ద డిగ్రీలు ఉంటాయని, పెద్ద హైఫైలు ఉంటాను అనుకో. కానీ నిజంగా అక్కడికి వెళ్తే ఇంకా పెరిగిపోతాయి. అలాగే యేసుప్రభు వచ్చినప్పుడు మనుషులందరూ ఏమనుకున్నారంటే, ఈయనేటి సిలువ పైన మరణించాడు, మాకు రక్షకుడేటి, హీ కాన్ బీ, ఆయన రక్షణ ఉండటానికి అర్హత లేదనుకున్నారండి. ఇది చాలా విచిత్రం అండి. ఎందుకంటే మనం చాలా పర్యాలు మనం కూడా భౌతికంగా ఆలోచిస్తే పెద్ద డిగ్రీలు పెద్ద హైఫైలు ఉన్న వారినే వైద్యులు అనుకుంటాం. కానీ సామాన్యంగా ఉండేవారిని మనం ఏం చేస్తామంట? వారిని వైద్యులుగా మనం గుర్తించాం. యేసుప్రభువుని కూడా మనుషులు గుర్తించలేదు. ఎందుకంటే ఆయన వెనకాల కత్తిలు లేవు, బాణాలు లేవు, ఏమీ లేవు. సింపుల్గా వచ్చాడు ఆయన. సింపుల్గా వచ్చాడు మనిషి. ఈ సింపుల్గా ఉన్నవాడు మాకు రక్షకుడేటి? ఈ కాన్ బి అవర్ సేవియర్. రోమిలు ఎదిరించాలంటే ఈయనకి తుపాకీలు కావాలి, రోమిలు ఎదిరించాలంటే ఈయన వెనకాల సైన్యం కావాలి, రోమిలు ఎదిరించాలంటే ఈయన వెనకాల ఒక రాజకీయపరమైన శక్తి ఉండాలి. అసలు దేవునికి ఎలాంటి శక్తి కావాలి చెప్పండి? దేవుడికి బాణాలతో అవసరమా? దేవునికి కత్తులతో అవసరమా? ఇలా అంటే చాలు దేవుడు. God does not need all those things. దేవుడు సర్వశక్తిమంతుడు అండి. దేవుడు ఎవరు చెప్పు? దేవుడు చాలా సర్వశక్తిమంతుడు. ఆయన తన నోటి మాటతో ఆజ్ఞాపిస్తే చాలు, మొత్తం అంతా లయమైపోతుంది. ప్రభు అని అంటారు, నా రాజ్యం ఏ పరమైనది కాదు, నేను ఆజ్ఞాపిస్తే 12 వ్యూహ సైన్యాలు వచ్చేస్తాయి. ఒక్కొక్క దేవదూత 185,000 మందికి సమాధానం చెప్తుందండి. దేవుని దేవదూత 185,000 మంది. అలా సుమారు 12 వ్యూహ సైన్యము అంటే సుమారు దగ్గర ఈ 12 వ్యూహ సైన్యాలన్నీ కలిస్తే 800 కోట్ల మంది ఒకేసారి చంపేస్తాయి. 800 నుంచి 1000 కోట్ల మంది జనాలను ఒకేసారి చంపేస్తాయి దూతలు. దేవుడు ఒక్కసారి ఆజ్ఞాపిస్తే ఆయన దగ్గర ఉన్న దేవదూతలు వచ్చాయనుకోండి, రెప్పపాటున జస్ట్ రెప్ప మూసి రెప్ప తెరిచేలోపు భూలోకులందరూ స్మాష్ అయిపోతారు. అంత అద్భుతమైన దేవుడు. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన ఏ మార్గాన్ని ఎన్నుకున్నాడు? పాపం యొక్క ముళ్ళును దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి రక్తాన్ని చిందించాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు కూడా దేవుని సందేశాన్ని ప్రకటించడానికి సిగ్గుపడొద్దు. మీరు ఎక్కడున్నా, మీ ఇంటి పక్కోరితోనా సువార్త చెప్పడానికి సిగ్గుపడొద్దు, మీరు పనిచేసే స్థలంలో అయినా సువార్తను చెప్పడానికి సిగ్గుపడొద్దు, యేసుప్రభు గురించి చెప్పడానికి సిగ్గుపడొద్దు. మీరు ఎక్కడున్నా యేసుప్రభు చెప్పడానికి మీరు ఏం చేయకూడదు? సిగ్గుపడొద్దు. నమ్మువారికి అది దేవుణ్ణి, అది శక్తి. దట్ ఈస్ ద పవర్.
మీరు సువార్త చెప్పడం ప్రారంభిస్తే మీరేం కనుగొంటారు తెలుసా? మీ జీవితంలో, మీ కుటుంబంలో ఆశీర్వాదాలు జరగడం చూస్తారు, మీరు స్టార్ట్ అవ్వడం చూస్తారు, మీ శరీరంలో కూడా రోగం పోవడం చూస్తారు, మీ కుటుంబాల్లో ఆశీర్వాదం రావడం చూస్తారు. ఎందుకంటే అది మనకి ఏమిస్తుంది? శక్తినిస్తుంది. ఇట్ గివ్స్ ద పవర్. రెండోది సువార్త, ఇది రక్షించు సువార్త అండి. రక్షించు సువార్త 16 వచనం చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం 16లో నమ్ము ప్రతివానికి, విశ్వసించు ప్రతివానికి రక్షణ కలుగజేయటకు దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలుగజేయటకు దేవుని శక్తి అంటే పౌలు గారు ఏమన్నారంటే శక్తి అనే పదాన్ని ఉపయోగిస్తారు. శక్తి, రక్షించే వారికి, నమ్ము ప్రతివానికి దేవుని శక్తి అంటే ఒక డైనమేట్ అంట. సువార్త ఒక డైనమేట్, ఒక బాంబు లాంటిది. చాలా 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 శక్తివంతమైన బాంబు అండి ఇది సువార్త అనేది. ఇది సువార్త అంటే ఒక మృదువైన మాట కాదు, మృదువైన మాట కాదు, సలహా ఇవ్వదు సువార్త అంటే. సువార్తని ఏం చేస్తుందంటే మన నేరుగా మన హృదయంలోకి వెళ్ళి మన హృదయాన్ని పొడిచి పిండేస్తుందంట. పిండేసి మన తప్పిదాలు మనకు చెప్తుంది, మన పాపాలు మనకు చెప్తుంది, మనలో ఉన్న అపరాధాలు మనకు చెప్తుంది, మనం ఏం మార్చుకోవాలో చెప్తుంది, మనం ఎలా జీవించాలో చెప్తుంది, మనం ఎలా బ్రతకాలో చెప్తుంది, మనం దేని చేస్తే దేవుడిలో మనం జీవించగలమో చెప్తుంది. కాబట్టి ఇది మనుషుల యొక్క వాదన చేత మనము దీన్ని మనం ఏం చేయలేమంటే చాలా పర్యాలు మనుషుల యొక్క వాదనల చేత మనం పొందే శక్తి కాదు, వాదనలు చూడండి. మనము వాదించడం ద్వారా ఎవరిని కూడా మనం గెలవలేం. ఎందుకంటే మనుషులు ఎంత మంచి ప్రసంగికులైనా, వారు ఎంత బలమైన తర్కవాదులైనా ఎవరిని మనం మార్చలేం. వీ కాంట్ చేంజ్ ఎనీవన్. ఎందుకంటే బైబిల్ అంటుంది రక్షణ లేని వ్యక్తి ఒక చనిపోయిన దేహంతో సమానం. ఎవరితో సమానము? చనిపోయిన దేహం. ఇప్పుడు చనిపోయిన శవం దగ్గరికి మనం వచ్చి మాట్లాడితే వారికి ఏం అర్థమవుతుంది? అర్థమవుతుందా? నిశ్శబ్దంగా ఉండాలి. చనిపోయిన దేహం దగ్గరికి వచ్చి మనం మాట్లాడితే ఏం అర్థమవుతుందా? బైబిల్ ఏమంటుందంటే ఈ లోకములో మానవుడు పాపము చేత మరణించాడు. ఎవ్రీవన్ ఈస్ డెత్, డైడ్ ఇన్ దేర్ సిన్. ఇప్పుడు ఆ వ్యక్తి చెవులు మూయబడ్డాయి. ఆ మూయబడిన చెవుల దగ్గరికి మీరు ఎంత గట్టిగా వెళ్ళి ప్రభు నమ్ముకుంటే వారి చెవుల్లో వారు వినబడుతుంది. వాళ్ళకి చెవులు ఏమయ్యాయి? చెవులు మూయబడ్డాయి. మీరు ఎంత చెప్పినా ఏంటి అంతే. మీరు వారి దగ్గరికి వెళ్ళి దేవుని కార్యాలు చూపించినా వారి మనోనేత్రలు ఏం చెప్పబడ్డాయి? గుడ్డితనంతో నింపబడ్డాయి. మీరు ఏం చెప్పినా, వారు చూసినా, వారు కళ్ళారా చూసినా దాన్ని నమ్మరాలు. ఎందుకంటే కళ్ళు ఏమయ్యాయి? కళ్ళు మూయబడ్డాయి. మనోనేత్రాలు, స్పిరిచువల్ ఐస్ ఏమయ్యాయంటే స్పిరిచువల్ ఐస్ బ్లైండ్ అయిపోయాయి. కాబట్టి వారి కళ్ళ ముందు అద్భుతాలు జరిగినా, వారి కళ్ళ ముందు ఏం జరిగినా వారు దాన్ని నమ్మరు. వారి చెవులు మూయబడ్డాయి, వారి కళ్ళు మూయబడ్డాయి, వారు మొత్తం మనసంతా గాఢాంధకారంగా మారిపోయింది. కాబట్టి మనం ఏం చెప్పినా వారికి అర్థం కాదు. ఏం చెప్పినా వారికి ఏమవుదు? అర్థం కాదు. చాలామంది అనుకుంటారు నేను గట్టిగా వాదిస్తే వీళ్ళు నమ్ముకుంటారు. గట్టిగా వాదిస్తే ఎవరు నమ్ముకోరు. గట్టిగా వాదించడం వల్ల ఎవరు నమ్ముకోరండి. ప్రియమైన సంఘం, ఇప్పుడు దేవుని బిడ్డలారా, పౌలు గారు తిమోతితో అంటారు, తిమోతితో మాట్లాడుతూ అంటారు, 1 తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు తిమోతితో మాట్లాడితే ఏమంటారంటే తర్కవాదములు పెట్టుకోవద్దు అంటాడండి. 2 తిమోతి 2వ అధ్యాయం 23-24 వచ్చిన చదవండి. 2 తిమోతి 2వ అధ్యాయము 23. 2 తిమోతి జగడములు పుట్టించినని ఎరిగి అట్టి వాటిని ఏం చేయమన్నాడండి? విసర్జించుము. చూడండి బైబిల్ ఏముంటుందంటే మనము ఎవరితో తర్కవాదం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ వ్యక్తి గుడ్డివాడుగా ఉన్నాడు, ఆ వ్యక్తి చౌటివాడుగా ఉన్నాడు. మనం ఎంత చెప్పినా ప్రభు గురించి అర్థం చేసుకోడు.
మనం ఎంత బల్లగుద్ది చెప్పినా, మనం ఎన్ని సాక్ష్యాధారాలు చూపించినా ఆ వ్యక్తి ప్రభువుని నమ్ముకోడు. ఎందుకంటే ఆ వ్యక్తిని ఎవరు వచ్చి మాట్లాడాలి? దేవుడు వచ్చి మాట్లాడాలి. దేవుడు వచ్చి మాట్లాడితే ఆ వ్యక్తి మారడు. మనం ఎంత చెప్పినా ఎవరు మారరు. సౌలు అలాగే. సౌలు కూడా హంతకుడు, హానికరుడు, దోషకుడు, సంఘాన్ని హింసించిన వ్యక్తి. ఏం తింటున్నావు నువ్వే? సౌలు హానికరుడు, హింసకరుడు. కానీ అలాంటి వ్యక్తి తన కళ్ళ ముందు స్టెఫెన్ సువార్త చెప్పినా వెళ్ళలేదు. కానీ ఆ వ్యక్తితో ఎవరు మాట్లాడారంట? దేవుడే నేరుగా మాట్లాడాడు. విన్నాడు, స్వరం విన్నాడు. సౌలా సౌలా, నువ్వేలా నన్ను హింసిస్తున్నావు? ప్రభువా, నువ్వు ఎవడవు? నేనే, నువ్వు హింసిస్తున్నా యేసును. తన కళ్ళు నుంచి పొర ఏమైందంటే రాలిపోయింది. మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, చెవులు తెరబడ్డాయి, హృదయం తెరబడ్డది. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని నేరుగా విన్నాడో ఇప్పుడు ప్రభు కోసం చనిపోవటానికి సిద్ధపడ్డాడు. మనం ఎవరిని తరికించడం వల్ల ఎవరిని మార్చలేవండి. తరికించడం వల్ల మన మనుషుల్లో శత్రులుగా మారిపోవడం కానీ దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. మనం చేయవలసింది వారి కోసం ప్రార్థన చేయాలి. వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్. కాబట్టి మనుషుల వాదనల చేత మనం ఎవరిని కూడా మార్చలేం. దేవుని శక్తి ఏదో తెలుసండి. దేవుని శక్తి రక్షణ కలగజేస్తుంది. మన శక్తి శత్రులుగా మారుస్తుంది. రక్షణ అంటే కేవలము నరకం తప్పించుకోవడం కాదండి. రక్షణ అంటే పాపము నుంచి విడుదల, పాప అధికారము నుండి విడుదల. అంటే పాపం నుంచి విడుదలగా ఎలా పొందుతారో మీరు అనొచ్చు. ఉదాహరణ బహుశా చాలామందికి అర్థం కానిది ఏంటంటే, ప్రభుని నమ్ముకున్న తర్వాత వెన్ యూ బికమ్ ఏ బిలీవర్, అంటే ప్రభుని నమ్ముకుంటే పాపము చేయరని కాదు, పాపం మీ దగ్గర రాదు. కానీ పాపం ఎప్పుడు మీ దగ్గర మిమ్మల్ని ఏం చేస్తుంది? సర్పంలా కాటేయడం చూస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాలోయింగ్ యూ. పేతురు గారు అంటారు, గర్జించు సింహం వల్లే ఎవరు మిరుగుదోనని వాడు ఏం చేస్తున్నాడు? వెదుకుతూ తిరుగుతున్నాడు. కానీ దేవుని సువార్త ఏం చేస్తుందంటే, మనము ఏం చేయాలో చేయకూడదో దేవుడు తన ఆత్మ ద్వారా ఇది చేయకూడదు అని చెప్తూ ఉంటాడు. ఓ పక్కన పాపం అంటే పాపం చేయి అని పాపం చెప్తూ ఉంటుంది. కానీ దేవుడు చెప్తూ ఉంటాడు, దేవుడు వాక్యం ఇది మంచిది కాదు, ఇట్స్ నాట్ గుడ్, ఇది మంచిది కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రభుని అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తి ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోతాడంటే దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోతాడు. హీ విల్ బీ అండర్ ద గాడ్స్ ప్రొటెక్షన్ కేర్. లోకం ఎంత లాగడానికి ప్రయత్నం చేసినా ఒకవేళ పడిపోయినా తిరిగి ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? నిలబెడతాడు. కాబట్టి బైబిల్ అంటుంది, విశ్వసించు ప్రతివానికి ఇదేమై ఉన్నది? దేవుని శక్తి అయి ఉన్నది. చాలా చాలా గొప్ప శక్తి. 1 కొరింథీ 1:18 మనం చూస్తే, సిలువను గూర్చిన వాత నశించున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడిన మనకు ఈ దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి. సిలువపైన ఒక దొంగ 2 దొంగలు ఉంటారు. యేసుప్రభుతో పాటు 2 దొంగలు సిలువ వేశారు. కుడి పక్కన ఒకడిని, ఎడం పక్క ఒకడిని. అందులో ఒక దొంగ యేసుప్రభుని ద్వేషిస్తాడు. నీవు నిజంగా రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు, మమ్మల్ని కూడా రక్షించు అని యేసుప్రభు వారిని చాలా అపహాసంగా మాట్లాడతాడు. మరొక దొంగ అంటాడు, అరే మనం చేసిన దానికి మనం తగిన శిక్షను పొందుతున్నాం, కానీ ఈయన ఏ నేరము చేయలేదు, ఈ ఏ నేరం చేయకపోయినా ఈయన శిక్ష భరిస్తున్నాడు అని యేసుప్రభు వైపు చూచి అంటాడు, యేసుప్రభువా నీవు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటావా? ప్రభు అంటాడు, ఇప్పుడే ఈ క్షణంలోనే నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావు. ఈ సిలువపైన దొంగ బాప్తిజం తీసుకున్నాడా? తీసుకోలేదు. నో, సంఘ జీవితాన్ని గడపలేదు. కానీ ఆ సమయంలో ఆ వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఉంచాడు. చూడండి, అతని విశ్వాసం ఏం చేసిందంటే తన జీవితాన్ని దేవుని శక్తితో మార్చేసింది. ప్రియమైన సంఘం, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే మనల్ని మార్చేవాడు దేవుడు. దేవుని శక్తి, ద పవర్, ద గాస్పల్ పవర్.
సువార్త చాలా బలమైన శక్తి కలదండి. అది ప్రాణాత్మ మూలుగులను, శరీరంలో అంతరంగాన్ని ఏం చేస్తుందంటే శోధిస్తుంది. కాబట్టి మూడవ మాట మనం చూస్తే, మూడోది ఏంటంటే అది విశ్వాసం ద్వారా వెల్లడయ్యే నీతి. మూడోది, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఇది సువార్త యొక్క కేంద్రము. మన నీతిమంతులుగా మార్చబడాలంటే మన విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతాం. దేవుడు మనలను ఎలా రక్షించాడు? మనం మంచివారుగా ఉంటే రక్షించాడా? మన పాపులుగా ఉన్నప్పుడు రక్షించాడా? మనం మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారు ఉండగానే క్రీస్తు మనలను రక్షించాడు. కాబట్టి మన నీతి కాదండి. చూడండి, మన నీతి అనేది మనకేం నేర్పిస్తుందంటే భక్తి అనేది మన పైన ఆధారపడి ఉంటుంది. మన నీతి ఏం చేస్తుంది? రక్షణ మన చేతిలో పెడుతుంది, దినాలు మన చేతిలో పెడుతుంది. అంటే మన రక్షణ మన చేతిలో పెడుతుంది. అంటే మనల్ని మనం రక్షించుకునే నీతి అసలు నీతే కాదు. అది మనల్ని మనం రక్షించుకునే నీతి అది బలమైనది కాదు, శక్తివంతమైనది కాదు. దేవుడు ఏదైతే తన నీతితో మనం రక్షిస్తాడో అదే బలమైన నీతి, అది దేవుని నీతి. కాబట్టి ఈ నీతి ఎక్కడ ప్రత్యక్షపరచబడ్డదంటే దేవుని సువార్తలో ఈ నీతి ప్రత్యక్షపరచబడ్డది. ఇది ఎలా ప్రారంభించబడుతుంది? విశ్వాసముతో, యేసుక్రీస్తు నోటితో ఒప్పుకోవడం ద్వారా, హృదయమందు విశ్వసించడం ద్వారా యేసుప్రభు దేవుడు అని నమ్ముతున్నాను. అది పెదాలతో కాదు, పెదాలతో మాత్రమే కాదు. ఆ పెదాలు ఎక్కడి నుంచి రావాలి? హృదయంలోంచి రావాలి. నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. ఈ విశ్వాసం అనేది నోటితో మాత్రమే కాదు, హృదయంలోంచి రావాలి అది. కాబట్టి విశ్వాసంతో ప్రారంభించబడుతుంది, విశ్వాసంతో కొనసాగించబడుతుంది, విశ్వాసంతోనే ముగిస్తుంది. అంటే మన జీవితం అంతా విశ్వాస యాత్ర. ఆరంభ విశ్వాసంతోనే, ముగింపు విశ్వాసంతో. మొదటి అడుగు చివరి శ్వాస వరకు విశ్వాసముతోనే. మొదటి అడుగు విశ్వాసము, చివరి అడుగు విశ్వాసం. హబక్కూకు 2:4 హబక్కూకు భక్తుడు అంటాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. అబ్రహాము రమారమి 100 ఏండ్లు గలవాడు. దేవుడు అతన్ని పిలిచినప్పుడు అతనికి సుమారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాం బయటికి తీసుకొచ్చి నక్షత్రాలు చూపిస్తాడు. నక్షత్రాలు చూపించి అంటాడు, అబ్రహాము నీ సంతానం ఇలా చేస్తానంటాడు. దేవుడు ఇస్రాయేలును చూపిస్తాడు, అబ్రహాము నిన్ను ఇలా చేస్తానంటాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది తెలుసండి, ఇజ్రాయెల్ దేశం కంటే ముందుగానే, అంటే ఇజ్రాయెల్ దేశము, ఇప్పుడు ఇరాను, ఈ దేశాలన్నీ పుట్టక మునిపే ఈ బైబిల్లో ఆ విషయాలు రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి? ఇజ్రాయెల్ దేశం పుట్టక మునిపే రాయబడ్డాయి మాటలు. ఆయన చెప్పిన మాటలు ఇజ్రాయెల్ దేశం వచ్చింది. అంటే అబ్రహాముకి ఇజ్రాయెల్ దేశానికి సుమారు 3000 సంవత్సరాలు. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఏమైనాయి? అబ్రహాంతో చెప్పిన మాటల ప్రకారం ఇజ్రాయెల్ దేశం వచ్చింది, ఇరాన్ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. అందుకంటాడు ఆయన, ఆకాశం గతించిపోయినా, భూమి గతించిపోయినా నా మాటలో ఒక సున్నైనను పొల్లైన తప్పుపోదండి. కాబట్టి దేవుడు అబ్రహాము చూపించి ఆకాశ నక్షత్రాలు చూపిస్తే నిన్ను ఇలా చేస్తానంటాడు. బైబిల్ అంటుంది ఆదికాండం 15:6 ఈ మాట చదవండి. ఆదికాండం 15:6 15:6 అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతని నీతిగా ఎంచబడెను. చూడండి, అతడు ఏం చేశాడంటే యెహోవాను నమ్మాడు. అంటే దేవుడు నమ్మాడంతే, అది అతని నీతిగా ఎంచబడ్డది. ప్రభునందు ప్రియమైన సంఘం హృదయం పెట్టారా, మార్టిన్ లూథర్ గారు రోమి రాసిన పత్రిక అధ్యయనం చేస్తున్నప్పుడు సత్యాన్ని గ్రహించాడండి. దేవుడి నీతిని అర్థం చేసుకున్నాడు. ఆ దేవుడి నీతి కోసం ధైర్యంతో బయటకు వచ్చాడు, రెఫర్మేషన్ తీసుకొచ్చాడు. నేడు ప్రపంచంలో ప్రొటెస్టెంట్ సంఘాలు బయటకు వచ్చాయంటే ఈ రోమిలు రాసిన పత్రికలో ఉన్న దేవుడి నీతిని అర్థం చేసుకోవడం ద్వారా. ఎప్పుడైతే ఆ క్షణాన్ని తెలుసుకున్నాడో, ఆ అద్భుతాన్ని తెలుసుకున్నాడో, అతడు కొత్త వ్యక్తిగా మారిపోయాడండి. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దేవుని జనాంగమా, ఈ సమయంలో సువార్త గురించి మనం ఏం చేయకూడదు, సువార్త గురించి మనం
సిగ్గుపడకూడదు. సువార్త గురించి మనం సిగ్గుపడకూడదు. సువార్తలో జీవించడానికి మనం సిగ్గుపడకూడదు. ఎందుకంటే నమ్ము ప్రతివానికి ఈ దేవుని శక్తి అయి ఉన్నది. మూడోది, మన జీవితం విశ్వాసమే. ప్రారంభ విశ్వాసమే, ముగింపు విశ్వాసం. మన విశ్వాసం చేత జీవిస్తే అంతకంతకు, విశ్వాసం అంతకంతకు దేవుడు ఏం చేస్తాడంట, మన జీవితంలో అభివృద్ధిని కలగజేస్తాడు. మనల్ని నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఈ లోకంలో దేనిపైన కాదు మనం విశ్వసించవలసింది, మనం విశ్వసించవలసింది దేవుని నీతి పైన. కాబట్టి మన పాపం యొక్క తీర్పు అంతా కూడా ఎవరిపైన వేయబడ్డది? మనం పొందవలసిన శిక్షను యేసు ప్రభువారు తన పైన వేసుకున్నారు. మనం పొందవలసిన తీర్పును యేసయ్య తన పైన వేసుకున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని పాపము నుంచి రక్షించడానికి దేవుడు తన కృపనిచ్చాడు, మనకి తన నీతినిచ్చాడు. ఆయన తన జీవితాన్ని మనకి ఇచ్చాడు, తన ప్రాణాన్ని మన కొరకు అర్పణగా అర్పించాడు. కాబట్టి ఇక జీవించేది మనము కాదు. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు పౌలు గారు చెప్పిన మాటలు మనం కూడా విందాం. మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, స్నేహితుల దగ్గర ఉన్నా, బంధువుల దగ్గర ఉన్నా, మనకు ఇంట్లో ఉన్నా, మనం ఎక్కడ ఉన్నా మనం ఎలా జీవించాలి? సువార్త కొరకు జీవించాలి. దాని గురించి మనం సిగ్గుపడకూడదు. సిలువను గురించి ప్రకటించడం మనం ఏం చేయకూడదు? సిగ్గుపడకూడదు. నయమాన్ అనే ఒక సైనాధిపతి దగ్గర ఒక బానిస అమ్మాయి ఉందండి, ఒక బానిస అమ్మాయి. ఈ నయమాను యుద్ధానికి వెళ్ళాడు ఇజ్రాయెల్ పైన. అక్కడ ఒక అమ్మాయిని తన ఇంటికి తీసుకొని వచ్చాడు పని మనిషిగా. ఈ నయమానుకు కుష్ఠరోగం ఉంది. బయట వస్త్రాలు ధరిస్తే అద్భుతంగా చాలా ఘనుడిగా కనిపిస్తున్నాడు, కానీ తన వస్త్రాలు ఇప్పితే ఒంటి నిండా కుష్ఠరోగం. ఒకరోజు తన శరీరాన్ని ఇంట్లో ఉన్న పని అమ్మాయి చూసి అంటుంది, అయ్యో నా ఏలిన వాడికి ఈ వ్యాధి ఉందా అని తెలుసుకొని అక్కడున్న ఆ యజమానురాలు దగ్గరికి వెళ్తుంది. అమ్మా మీరు ఏమనుకోకపోతే మాట చెప్తానంట. ఏంటంటే, అమ్మా మా దేవుడు ఉన్నాడు, మా దేవుడికి తరపున ఒక సేవకుడు ఇజ్రాయెల్లో ఉన్నాడు. ఆయన నా ఏలిన వాడైన నా యజమాని కొరకు ప్రార్థన చేస్తే ఆయన రోగం పోతుంది. ఆ యజమానురాలు బాధపడలేదండి. అవునా, నా యొక్క భర్త రోగం పోతుందా? ఆగైతే నా భర్త దగ్గరికి వెళ్తాను. భార్యలు ఏం చేసిందంట, నయమానుకు, అయ్యా నీకున్న కుష్ఠరోగాన్ని మరి పాప మన దగ్గర పనిచేస్తున్న పాప చూసింది. తన గ్రామంలో తన ఊర్లో ఒక సేవకుడు ఉన్నాడంట, ఆయన దేవుడి నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాడంట, నీకు బాగవుతుందంటే అతడు కూడా ఏం చేశాడంట, నమ్మాడు. ఎందుకంటే ఆయనకి అవసరత. ఏంటి అవసరత? రోగం బయటికి రావాలి, సమస్యలు బయటికి రావాలి. వెంటనే ఏం చేశాడంటే రథాలు వేసుకొని ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. క్లుప్తంగా చెప్పాలంటే దేవుని సేవకుడు మాట విన్నాడు. చివరికి తన దేహం ఎలా మారిపోయిందంట? పసిపిల్ల దేహం వలె మారిపోయింది. ఒకవేళ ఆ చిన్నపిల్ల, ఆ పని చేసే చిన్నపిల్ల ధైర్యం చేసి ఆ మాట చెప్పకపోతే నయమాను రోగం పోయేది మాత్రము కాదు. చాలా మన ముందు చాలామంది వస్తూ ఉంటారు వారి బాధల్లో, కష్టాల్లో. మనం అనుకుంటాం ఎందుకు చెప్పాలంటే మన అవసరాన్ని లేకపోతే అవకాశాన్ని మనం ఏం చేస్తున్నాం? చేతులారా మీకు తెలియదు, ఎవరు ఎలా మారుతారో తెలియదు, ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా మీకు తెలియదు. చిన్న మాట, యేసుప్రభు గురించి మాట జీవితాన్ని మార్చేస్తుంది. అది కాదు మార్చండి, యేసుప్రభు మాట మార్చేస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ చేంజ్. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఎక్కడున్నా యేసుప్రభు గురించి చెప్పడానికి మనం సిగ్గుపడదు. ఎందుకంటే అది దేవుని శక్తి, ఆ దేవుని శక్తి, ఆ దేవుని నీతి, అది దేవుని రక్షణ కలిగిస్తుంది. ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం దాన్ని నమ్ముదాం. మనం ఎక్కడున్నా ప్రభువు కోసం సాక్షులుగా జీవిద్దాం. ప్రభువుకు మన జీవితాలు సమర్పించేద్దాం. ప్రతి ఒక్కరు మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రియ కుమార్తె కుమారుడా, మనం నీతిమంతులుగా మార్చబడటానికి యేసు ప్రభువు శిలువ పైన మరణించాడు. మనం రక్షించబడ్డామంటే అది మన వల్ల కలిగినది కాదు, దేవుని వరమే, దేవుని కృప. మన యందు తన నీతి బయలుపరచబడవాలని యేసు ప్రభువారు మన పాపాల కోసం శిలువ పైన మరణించాడు. దేవుని యొక్క నీతి సువార్త యందు ప్రత్యక్షపరచబడ్డాదని పౌలు గారు చెప్తున్నారు. ప్రియ కుమార్తె కుమారుడా, ఈ సమయంలో
మన ప్రభు దగ్గరికి వద్దాం. ఇదే అనుకూలమైన సమయం అని బైబిల్ చెప్తుంది. ఇదే అనుకూలమైన సమయం. ఒకవేళ మీరు ఇంకా ప్రభుని తెలుసుకొని కూడా ఇంకా సమయాన్ని మీరు దాటివేస్తున్నారేమో, యేసు ప్రభు గురించి తెలుసుకొని కూడా ఆయనలో జీవిస్తలేదేమో, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఎందుకంటే బైబిల్ నమ్ము ప్రతివానికి ఆ దేవుని శక్తి అయి ఉన్నది. ఈరోజు మీరు నమ్మితే అది మీకు శక్తిగా మారిపోతుంది.